నాతో స్నేహం చేస్తే అద్భుతంగా, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటా మంచి వ్యాపారం ఇస్తా నీకు. నన్ను గిలుదాం అనుకుంటే నిన్ను తొడపాసిమే పెడతా. ఇది అమెరికాకి విషయంలో భారత్ చేసేటటువంటి వైఖరి. నరేంద్ర మోడీని బానిసగా మార్చుకోవాలంటే ఆత్మాభిమానమే కాదు, భారత సార్వభౌమాధికార పరిరక్షణ కోసం ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవట్లేదు, వంగిపోవట్లేదు. ట్ర ఇటు ట్రంప్ లాంటోడు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. మోడీ ఆ విషయం ట్రంపే అనేక సార్లు ఏడుస్తుండడం చూసాం. ఇంకొక వైపున అమెరికా మనతో గొడవ పెట్టుకోవడం బిగించేశాక మనం చైనాతో కూర్చుని లావాదేవీలు నడుపుకుంటూ చైనాని ఫ్రీ ట్రేడ్ సిగ్నల్‌కి ఇచ్చేస్తూ క్రమంగా మనం చైనాతో స్నేహం పెంచడం ద్వారా నువ్వు నీ శత్రువుతో నేను జట్టు కడుతున్నా. వాస్తవంగా నాకు శత్రువు వాడు. కానీ నువ్వు నన్ను చెడగొట్టడం ద్వారా అక్కడ కలుపుతున్నావు అన్నటువంటి సంకేతం ఇచ్చుకొచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు యు అమెరికాని బాధితులుగా యూరోపియన్ కూడా మిగులుతుంది. కాబట్టి రేపు రిపబ్లిక్ డే వేడుకలకి యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంటు ఆంటోనియో లూయిస్ సాంటోస్ డకాస్టా, అట్లాగే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఉర్సులా వండర్లిన్ జర్మనీ మంత్రి, వీళ్ళిద్దరినీ కూడా భారత దేశానికి పిలిచారు. 25, 26, 27 తేదీల్లో రిపబ్లిక్ డేకి వేడుకలకి ముఖ్య అతిథులుగా వీళ్ళు హాజరవుతారు. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి. తద్వారా ట్రంప్కి సంకేతం, నువ్వు మమ్మల్ని తొక్కేద్దాం అనుకుంటే మాకు పోను పోను ఇంకా మార్గాలు ఎక్కువ ఉన్నాయిరా నాయన అన్నట్టు విషయం చెప్తున్నారు.